ఏలిక లేని చేపలు. నాయకుడు లేడు, నాయకత్వం లేదు, పెద్దల మాట వినరు, ఎవరు చెప్పినా పట్టించుకోరు, మూర్ఖులు, పొగరబోతులు, అహంకారులు, భయము లేని వారు, అవిధేయులు. అలాంటి వాతావరణం వచ్చేదంటే మోస్ట్ ఇక్కడ ఏంటంటే డేంజరస్ సిచ్యుయేషన్. తర్వాత మట్టిలో కుళ్ళిపోయేదాన్ని, నిప్పుల్లో కాల్చేదాని గురించి ఇంత సంరక్షణ భవిష్యత్తు ప్రణాళిక ఈ శరీరానికి అవసరం అండి. ఏమైనా నీ శరీరాన్ని దేవుని కొరకు వాడుకుంటున్నావా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి? దేవుడిచ్చిన అవయవ నిర్మాణం గురించి మరి ఆ పాట మనం విన్నాం. ఎంత మంచి పాట అంటే, దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు చేతులు, కాళ్ళు? మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా వాడొద్దు అని రాయించలేదు ఆయన? ఇన్ని తెలుసున్న తర్వాత మన అవయవాలన్నింటినీ దేనికి వాడుతున్నామండి? సీసాలతో మందు తాగి ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె పాడు చేసుకుంటావా?